హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2026వ సంవత్సరం జనవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలండి. ఈ 2026వ సంవత్సరంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, మీరు ఏమేం ప్లాన్లు చేస్తారో అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 2026వ సంవత్సరం జనవరి నెలలో వచ్చే పండుగలు ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్. జనవరి 1వ తారీఖు ఆంగ్ల సంవత్సరాది గురువారం రోజు వచ్చిందండి. అలాగే ఈరోజు త్రయోదశి కూడా, పుష్య శుక్ల త్రయోదశి. అలాగే 3వ తారీఖు జనవరి 3 శనివారం పౌర్ణమి అండి. శివ ముక్కోటి ఆర్ధ దర్శనం అండి. ఆర్ధ నక్షత్రం కూడా, ఆరుద్ర నక్షత్రం కూడా ఉందండి. ఈరోజు చాలా విశేషమైన రోజు కాబట్టి మీరు చక్కగా ఈ శనివారం 3వ తారీఖు పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి మీరు లక్ష్మీనారాయణని, అలాగే ఆరుద్ర నక్షత్రం కాబట్టి శివముక్కోటి, సాయంత్రం ఉదయము లక్ష్మీనారాయణని పూజించండి, సాయంత్రము శివముక్కోటి అండి. ఆరుద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి స్వామివారికి, ఈశ్వరుడికండి, శివయ్య గుడికి వెళ్ళి అక్కడ మీరు నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీరు అనుకున్న కోరికలు ఏమన్నా ఉంటే స్వామికి చెప్పి చక్కగా అక్కడ ఒక 10 నిమిషాలు మౌనం వహించి స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ కోరిక చెప్పండి. మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయండి. చాలా మంచి రోజు ఈరోజు. ఇక 4వ తారీఖు పాడ్యమి, 5వ తారీఖు విద్య అండి. 5వ తారీఖు సోమవారము, శ్రీ రమణ మహర్షి జయంతి. అలాగే జనవరి 6వ తారీఖు సంకష్టహర చతుర్థి. జనవరి 8వ తారీఖు గురువారము, త్యాగరాజస్వామి ఆరాధన. 11వ తారీఖు జనవరి 11 ఆదివారము, ఉత్తరాషాఢ కార్త. ఇక జనవరి 12 సోమవారం అండి. ఈ సోమవారం రోజు వివేకానంద జయంతి. మనకి పెద్ద పండుగ ఈ 3 రోజులు చేసుకోవడానికి మనకి జనవరిలో బుధవారం రోజు భోగి వచ్చిందండి. భోగి ఏకాదశితో కలిసి వచ్చింది. భోగి విమల ఏకాదశి అండి. మకర సంక్రమణం, శబరిమల మకర జ్యోతి దర్శనం కూడా అండి. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఇక మనకి గురువారం రోజు 15వ తారీఖు సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంక్రాంతి 14 వచ్చి భోగి. ఈరోజే మకర జ్యోతి కూడా కనిపిస్తుంది, ఏకాదశి. ఇక గురువారం 15 పెద్ద పండుగ సంక్రాంతి. 16 కనుమ, శుక్రవారం రోజు వచ్చిందండి కనుమ. అలాగే తిరువళ్ళవారి దినము ముక్కనుమ అండి. 17 పశువుల్ని పూజిస్తారు. ముక్కనుమ 17వ తారీఖు. జనవరి 18 ఆదివారం అమావాస్య అండి. ఈ అమావాస్య కూడా కొంచెం విశేషమైనదే, ఎందుకంటే మనకి ఆ రోజు చొల్లంగి అమావాస్య. అలాగే పురంధరదాసు ఆరాధనోత్సవం. 19వ తారీఖు సోమవారం, జనవరి 19 సోమవారం, మాఘశుక్ల పాడ్యమి. ఈరోజు శ్యామలాదేవి నవరాత్రి ఆరంభం అవుతుందండి. 20వ తారీఖు కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణం. 21 జనవరి 21 మార్కండేయ జయంతి. 23వ తారీఖు 23 శ్రీ పంచమి అండి, సుభాష్ చంద్రబోస్ జయంతి. ఇక 24వ తారీఖు 24 శనివారము శ్రవణాకార్త. అలాగే మనకి ఈ శ్రీ పంచమి అయిపోయిన తర్వాత శ్రవణాకార్త వచ్చేస్తుంది. మధ్యాహ్నం 4:08 నుండి ప్రారంభం అవుతుందండి. ఇక 25వ తారీఖు రథసప్తమి. ఆదివారం రోజు చక్కగా రథసప్తమి వచ్చింది. ఎప్పుడో కానీ ఇలాంటి రోజు రాదండి. జనవరి 25వ తారీఖు ఆదివారం రథసప్తమి.
26వ తారీఖు సోమవారం రిపబ్లిక్ డే అండి. ఈరోజు భీష్మాష్టమి, అలాగే భీష్మాతర్పణం, మహానంద నవమి 27వ తారీఖు మహానంద నవమి, మధ్య నవమి. ఇక 29వ తారీఖు భీష్మ ఏకాదశి, గురువారం జనవరి 29 గురువారం భీష్మ ఏకాదశి అండి. 30వ తారీఖు జనవరి 30 గాంధీ వర్ధంతి, జనవరి 30 గాంధీ వర్ధంతి. ఇక మనకి 31 శనివారం ఫ్రెండ్స్, 31 శనివారం మెహర్ బాబా వర్ధంతి. ఈ జనవరి నెలలో, ఈ 2026 సంవత్సరం జనవరి నెలలో చాలా పండుగలు వచ్చినాయండి. హాలిడేస్ కూడా ఎక్కువే ఉన్నాయి. న్యూ ఇయర్ చక్కగా మంచి మొదటి నెలే మనకి 2020వ సంవత్సరం మొదటి నెలలోనే చాలా మంచి పండుగలు వచ్చినాయి. అలాగే సెలవు దినాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ 2026వ సంవత్సరం మీరు ప్రతి ఒక్కటి కూడా ఏ కార్యక్రమం అయితే చేపడదాము అనుకుంటున్నారో, కొత్త పనులు ఏమి నిర్వహించుకొని ఈ సంవత్సరం అవన్నీ నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.